మా చెల్లెలు అమృత వాళ్ళే. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్తే. చిన్న చెల్లెలు కుముదవల్లి స్కూల్కి వెళ్ళింది. ఇంకొక చెల్లికి పెళ్ళైంది, తన అత్తారింట్లో ఉంది. పెద్ద చెల్లెలు శ్రీవల్లిని రమ్మంటాను. మేము చూసే అమ్మాయి ఎవరో చెప్పండి. వస్తుంది, ముందు మీరు కూర్చోండి. పేరయ్య గారు, మీరు ఫోటో కూడా చూపించకుండా తీసుకొస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. మీ ఆయన గారి గురించి చెప్పాక ఈ సంబంధం కలుపుకుందామనేసే వచ్చారమ్మా. పైగా అబ్బాయి అమ్మాయిని చూశాడంట. పరిచయం ఉందని కాదమ్మా, దూరం నుంచి చూశాను అని చెప్పాడు అంతే. అలాగా? మరి నన్ను పరిచయం చేయలేదు? అయ్యా, ఆవిడ శివపార్వతి, పోలీస్ ఇన్స్పెక్టరు. ఇన్స్పెక్టరా? దొంగల్లాగా అలా కంగారు పడతారేమిటి? ఆవిడ కాకి చొక్కా ప్యాంటు కూడా వేసుకోలేదు కదా. శుభ్రంగా చీర కట్టుకొని సౌమ్యంగా ఉంటే మీరు అలా బెంబేలెత్తిపోతారే? అలాంటిదేమీ లేదు. పోలీసులనే మాట వింటేనే ఎంతైనా బెరుకు కదా. వీళ్ళ అన్నగారు కూడా పోలీస్ ఇన్స్పెక్టరే. ఇప్పుడు వాళ్ళ ప్రస్తావన ఎందుకులేండి. మా ఆయనే మా గురించి చెప్పలేదు, ఇక నేను మా అన్నయ్య వాళ్ళ గురించి ఎందుకు చెప్తాను? అమ్మా అమృత, వెళ్ళి శ్రీవల్లిని తీసుకురమ్మా. మీరు కానివ్వండి. తినమంటున్నారు, తీసుకోండి. మొహమాటం ఏం అవసరం లేదండి. సర్పంచ్ గారు ఎంతో మందికి గుళ్ళో పూజలు జరిపించి అన్నదానాలు ప్రసాదాలు పంచడం ఆయనకు అలవాటే. ఇదో లెక్క. తినండి, తీసుకోండి.